సప్తశతి పారాయణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. దసరా నవరాత్రుల్లో దేవి మహత్యం గురించి వినాలని ఈ శరన్నవరాత్రుల్లో దేవి సప్తశతి పారాయణం చేయాలని అంటారు. దుర్గా సప్తశతి అన్న, దేవి మహత్యం అన్న, చండీ సప్తశతి అన్న అన్నీ ఒక్కటే. ఒక్కొక్కరు దాన్ని ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. సప్తశతి సామూహికంగా చేస్తే మంచిది. దుర్గా సప్తశతిని కూడా పారాయణ క్రమంలో తీసుకురావాలి. శతచండీ 100 మంది, సహస్ర చండీ 1000 మంది, లక్ష చండీ 1,00,000 మంది. ఆవిడ చండముండల్ని సంహరించింది కాబట్టి చండికాదేవి అని వచ్చింది. ఇప్పుడు ఆవిడ చేసిన క్రియను బట్టి వచ్చింది. అలాగే ఈ దుర్గా సప్తశతి 700 శ్లోకాలు. దీనిని 3 భాగాలుగా విభజించారు. 1 ప్రథమ చరితము, 2 మధ్యమ చరితము, 3 ఉత్తమ చరితము. 3 చరితలుగా విభజించారు. మొదటి చరితానికి అధిదేవత ఎవరంటే కాళీదేవత. 2వ చరితకి అధిదేవత హ్రీం లక్ష్మీదేవి. 3వ చరితకి అధిదేవత కీలకం సరస్వతీదేవి. దసరాలలో దుర్గాదేవి ఐం హ్రీం క్లీం అనే అక్షరపాలని దుర్గాదేవిగా అవతరించింది. 700 శ్లోకాలు కూడా కొన్ని కథలే. ఎవరికి చెప్పారంటే మోహర్షి అనే ఆయన సులభ మహారాజు సమాధి అనే వైశ్యునికి కథ చెప్పాడు. సులభ మహారాజు ఆయన రాజ్యాన్ని శత్రువుల బారి నుండి తప్పించుకొని రాజ్యాన్ని పోగొట్టుకొని అడవుల పాలైపోతాడు. వైశ్యుణ్ణి తన భార్యా పిల్లలు వెళ్ళగొడతారు. వీళ్ళిద్దరూ మేధాఋషి ఆశ్రమంలో కలుస్తారు. దుర్గాదేవి ఆవిర్భావం గురించి కథ చెబుతారు. శివుడు తన నుదుటి నుంచి ఒక శక్తిని తీసుకువస్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి వారి వారి శక్తినంతా, ప్రకృతి అంతా కూడా కలిసి అమ్మవారికి శక్తినిచ్చింది. సముద్రుడు స్తనలో ఉన్న ముత్యాలు, పగడాలు అమ్మవారికి హారాలుగా ఇచ్చారు. హిమవంతుడు పార్వతీదేవి కూతురు కదా, సింహాన్ని వాహనంగా పంపించాడు. వరుడు దేవుడు ఉరుముల్ని ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధం నుండి ఇంకొక వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడంట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధం ఇచ్చారు. అమ్మవారు సింహం మీద కూర్చొని వెళ్తుంటే ఆఖరికి ఇంద్రుడు కూడా ఏమిచ్చాడు, నెలవంకని ఇచ్చాడంట. క్రింద భూమి మీద నుంచి అమ్మవారు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తు ఎదిగింది. అమ్మ తల మీద ఉన్న చంద్రవంక ఆకాశంలో మెరుపు తీగలు కూడా వచ్చాయి. అప్పుడు అమ్మవారి ఆవిర్భావం జరిగింది. ఎందుకు ఆవిర్భావం జరిగిందంటే మహిషాసురుని సంహరించింది.